రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీంతో అందరి దృష్టి స్పీకర్ పదవిపైనే పడింది. సభాపతి పదవి ఎవరిని వరిస్తుందో అన్న చర్చ టీఆర్ఎస్ లో ఊపందుకుంది. స్పీకర్ గా పనిచేసిన మధుసూదనాచారి ఈ దఫా ఓటమి పాలు కావడంతో అనుభవజ్ఞులకే స్పీకర్ పదవిని కట్టబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ అవుతారనే చర్చ జోరుగా వినిపిస్తోంది. పోచారం కాని పక్షంలో పలువురు సీనియర్ల పేర్లు సభాపతి పదవి కోసం వినిపిస్తున్నాయి. జనవరి 18న స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. సంఖ్యాబలం ప్రకారం చూస్తే సభాపతి ఎన్నిక లాంఛనప్రాయమే కానుంది. టీఆర్ఎస్ ప్రతిపాదించిన ఎమ్మెల్యేనే స్పీకర్గా ఎన్నిక కానున్నారు. అయితే స్పీకర్గా గులాబీబాస్ కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్నదే ఆసక్తిగా మారింది. గతంలో స్పీకర్గా పనిచేసిన మధుసూదనాచారి ఈ దఫా ఓటమి పాలయ్యారు. దీంతో స్పీకర్ పదవిని మరో సీనియర్ ఎమ్మెల్యేకు కట్టబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. తనకు అత్యంత సన్నిహితుడు, అనుభవజ్ఞుడైన సీనియర్ ఎమ్మెల్యేనే స్పీకర్ సీట్లో కూర్చోబెట్టే యోచనలో ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డికే స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీలో పనిచేసినప్పటి నుంచే పోచారం కేసీఆర్ కు సన్నిహితంగా మెలిగేవారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు కారెక్కి ఆయన మంత్రి పదవి దక్కించుకున్నారు. పోచారం అత్యంత సీనియర్. ఆయన అనుభవం, ఆయన స్టేచర్ స్పీకర్ పదవికి సరిగ్గా సరిపోతాయని భావిస్తున్నారు. అదే సమయంలో ఆయనకు స్పీకర్ పదవి ఇస్తే నిజామాబాద్ నుంచి సీఎంకు సన్నిహితంగా మెలిగే వేముల ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వవచ్చు. అందుకే పోచారం శ్రీనివాసరెడ్డికి ఈ దఫా మంత్రి పదవి కాకుండా స్పీకర్ పదవి ఇచ్చే అవకాశముంది. ఒకవేళ ఏదైనా కారణాలతో పోచారం కాకుండా సామాజిక సమీకరణాల దృష్టిలో ఇతర వర్గాలకు స్పీకర్ పదవి కట్టబెట్టాల్సి వస్తే ఆయా వర్గాల నుంచి సీనియర్లకే ప్రాధాన్యత కల్పించనున్నారు. బీసీలకు స్పీకర్ పదవి ఇవ్వాల్సి వస్తే ఈటెల రాజేందర్, ఎస్టీల నుంచి అయితే రెడ్డియా నాయక్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అయితే కొప్పుల ఈశ్వర్, మహిళకు అవకాశం కల్పించాలని భావిస్తే పద్మా దేవేందర్ రెడ్డికి దక్కనుంది. వీరితో పాటు లక్ష్మారెడ్డి పేరు సైతం స్పీకర్ పదవి కోసం వినిపిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఈ దఫా నిరంజన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో అదే జిల్లా, అదే సామాజిక వర్గానికి చెందిన లక్ష్మారెడ్డిని మంత్రి పదవి దక్కే అవకాశముంది. అందుకే లక్ష్మారెడ్డిని స్పీకర్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలా ఎన్ని పేర్లు తెర మీదకు వస్తున్నా కాబోయే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డే అనే చర్చ గులాబీ దళంలో వినిపిస్తోంది.